ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి Scenarios. డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయండి. సో మిగతా అప్లికేషన్స్ ఏమున్నాయి? సరే అవి సినారియోస్ కదా. డాక్టర్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి. హెల్త్ కేర్ డొమైన్ రేపు మీకు జాబ్ వచ్చింది, అమ్మ మనం హెల్త్ కేర్ డొమైన్ లో వర్క్ చేస్తున్నాం అమ్మా అని చెప్తాం. హెల్త్ కేర్ డొమైన్ లో ఏ అప్లికేషన్? హెల్త్ కేర్ డొమైన్ లో ఏ అప్లికేషన్? హెల్త్ కేర్ డొమైన్ లో మళ్ళీ టైప్స్ ఉంటాయి. ఈ కామర్స్ ఉంది, ఈ కామర్స్ లో మళ్ళీ ఉంటాయి ఉన్నావు. ఈ కామర్స్ అంటే ఏంటి? బయింగ్ ఆర్ సెల్లింగ్ అంటే ఎగ్జాంపుల్ త్రూ ఆన్లైన్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఇంకేముంది? మూడు తెలుసు కదా. ఇంకా చాలా ఉంటాయి. మింత్రా అని చెప్పేసి, లూసీస్ అని చెప్పేసి, స్నాప్డీల్ అని చెప్పేసి. ఓకే, ఇవన్నీ ఏమైంది? ఇవన్నీ ఏంటి? ఈ కామర్స్ అంటే అప్లికేషన్. ప్రొడక్ట్స్ వేరు కానీ వర్క్ మాత్రం సేమ్. అంతే కదా. ప్రొడక్ట్ సేమ్, వర్క్ మాత్రం డిఫరెంట్ ఉంటుందా? సేమ్ ఉంటుంది. అర్థమైందా? నేమ్స్ మాత్రమే చేంజ్. ప్రొడక్ట్ అంటే లూసీస్ అని ఏం చేస్తాం? లైక్ మనం మీట్ అనేది అలాంటిది పర్చేస్ చేస్తాం. మీషోలో ఏం చేస్తుంటాం? డ్రెస్సెస్. ఒకటి యాన్మీ అనే అప్లికేషన్ ఉంది, దాంట్లో ఉమెన్స్ వేర్ కోసమే ఉంటుంది. సో ఇవన్నీ అప్లికేషన్స్ ఎందుకు వస్తున్నాయి? అసలు ఎవరు చేస్తున్నారు? అసలు ఈ డొమైన్స్ ఎందుకు చేయాలి? అవునా కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇన్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు స్విగ్గీ ఉంది, స్విగ్గీకి ఇన్వెస్టర్ ఎవరు అంటే ఒక ఎన్ఆర్ఐ, ఇండియా పర్సన్ కాదు. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, దానికి ఇన్వెస్టర్ ఎవరు? ఒక ఎన్ఆర్ఐ. ఓకే, అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎందుకు వాళ్ళు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుండ్రు 400-500 చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది. ఓకే, స్విగ్గీ ఉంది. స్విగ్గీలో ఆల్ ఓవర్ ఇండియాలో ఈరోజు ఎన్ని ఆర్డర్స్ అవ్వచ్చు? ఇండియాలో ఎంతమంది ఉంటారు? 170+ CR. 170+ CR స్విగ్గీ వాడతారు. ఎంత వాడుతుండొచ్చు? మైట్ బి